పోలేపల్లి సెజ్జిలో గల NMIMS యూనివర్సిటీలో విద్యార్థులకు అస్వస్థత విషయం తెలుసుకున్న జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ విద్యార్థులకు మంచాలపై పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నవి చూసేసి ఇమీడియట్లీ యూనివర్సిటీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే హుటాహుటిన అస్వస్థతగా ఉన్న వాళ్ళను ఒక అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. ఇంకా ఎంతమందికి ఇలాంటి పరిస్థితి ఉంది తెలియాల్సి ఉంది. జడ్చర్లకు చెందిన సిఐ కమలాకర్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఒకరికి బాగా సీరియస్గా ఉండడంతో అంబులెన్స్లో వాళ్ళని తరలించడం జరిగింది. సరే, దీనికి సంబంధించిన ఏం జరిగింది, ఎలా జరిగిందనే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కానీ ప్రభుత్వం స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి సార్ ఏం జరిగింది సార్ మీరు చూసి చెప్పండి. నేను చూసింది 25 మంది పిల్లలు. నేను చూసిన కాడికి ఫుడ్ పాయిజన్ అయిందా ఏమైందని నాకు తెలియదు, కానీ మొత్తం షివరింగ్గా అంటే ఫీవర్ వచ్చి చలి జ్వరం ఎట్లా వస్తుందో అట్లా బెడ్స్ పైన పండుకొని ఉన్నారు. నేను ఇప్పుడు అక్కడ వెళ్తే వాళ్ళు ఉన్న డాక్టర్తో చెక్ చేపిస్తున్నారు, కానీ వాళ్ళని హాస్పిటల్ చెక్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది, కానీ పిల్లలకి ఏమైనా కానీ పిల్లల గురించి ఆలోచించలేదు. ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చాను. ఇమీడియట్గా అంబులెన్స్ పిలిపించి వాళ్ళని అందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేయమని చెప్పాను. గతంలో కూడా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వస్తే రిపోర్టర్ని గేట్ బయటనే ఏదో పాకిస్తాన్ చైనా బార్డర్ లాగా బిహేవ్ చేస్తుంది యాజమాన్యం. అంటే మీరు రిపోర్టర్స్ మేము ఎమ్మెల్యేలు ఎవరేమంటే ఇంత పెద్దగా వేస్తాం. కదా రిపోర్టర్స్కి ఎక్కడికైనా పోవచ్చు. డెమోక్రసీలో రిపోర్టర్స్ ఎక్కడ పోవచ్చు, మీరు బోర్డు లోపలికి